బీహార్లో బీజేపీకి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ తన జన్ స్వరాజ్ పార్టీ ద్వారా ఖాతా ఓపెన్ చేశాడు. బంకీపూర్ అనే అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఉంది. అక్కడ బీజేపీకి 30 ఏళ్లుగా విజయం తప్ప అపజయం లేదు, కంచుకోటని చెప్పుకోవచ్చు. కానీ అటువంటి చోట బీజేపీ అభ్యర్థి మీద సుమారుగా 18,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందాడు ప్రశాంత్ కిషోర్. సో దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడదాం. దానికంటే ముందు సూటిగా ఒక ప్రశ్న. ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు కదా, నిజంగా భాజపా అది చేయగలిగితే ప్రశాంత్ కిషోర్ చేతిలో ఓడిపోతే మనకు అప్రతిష్ట, మొత్తం యావత్ దేశం అంతా కోడైకొస్తుంది అని చెప్పేసి అట్లీస్ట్ ఆ సెగ్మెంట్ నన్ను హ్యాండిల్ చేయాలిగా. అలాగే ఇక్కడ 3 చోట్ల ఉప ఎన్నికలు జరిగినాయి, 3 స్థానాల్లో. ఒక చోట కాంగ్రెస్ గెలిచింది, ఒక చోట మాత్రమే బీజేపీ గెలిచింది, ఒక చోట ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. మరి 3 చోట్ల తానే గెలుచుకునేలాగా ఈవీఎంలు ఏర్పాట్లు చేసుకోవచ్చు కదా. కనీసం ఒక 3 అసెంబ్లీ స్థానాల్లోనే మేనేజ్ చేసుకోలేని బీజేపీ యావత్ దేశం మొత్తం మేనేజ్ చేస్తుందా? అది నేను చెప్పాలనుకుంటుంది. సరే, మొత్తానికి ప్రశాంత్ కిషోర్ గెలవడానికి గల కారణం ఏమిటి అంటే, ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందినటువంటి నితిన్ నబీన్ భాజపా నేత ఇప్పుడు భాజపా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యారు కనుక అక్కడ ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఉప ఎన్నికలు ఈ జూలై 30న జరిగే, అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. నిజానికి గతంలో 243 స్థానాలకు కానీ పోటీ చేశాడు. 238 సీట్లలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాని వ్యక్తి ఎలా గెలుపొందాడు అంటే, ఈసారి ఆయనే సొంతంగా బరిలోకి దిగారు. మొత్తం తన కష్టాన్నంతా కూడా వెచ్చించారు. గడప గడపకి వెళ్ళాడు. మీరు గతంలో ఒక వీడియో చేసే ఉంటారు ప్రశాంత్ కిషోర్ది. బొట్టు పెడతారు అంటే, ఆయన ప్రచారానికి వెళ్ళేటప్పుడు ప్రజలు బొట్టు పెడతారు కదా, పెట్టిన వెంటనే నెక్స్ట్ ఫ్రేమ్లోకి వచ్చేసరికి బొట్టులా చెరిపేస్తూ ఉంటాడు. ఎందుకంటే అటువైపు ఇంకా మైనారిటీలు ఉంటారు, వాళ్ళని సంతుష్టీకరణ చేసుకోవాలి. బొట్టు పెట్టుకుని వస్తే వాళ్ళందరూ అదనమాట. సో అలాంటి కొన్ని అపియరెన్స్ల ద్వారా ఈయన కొంతమందిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు భాజపా ఆ ప్లేసులో నిలబెట్టినటువంటి నీరజ్ కుమార్ అనే అతనికి ఆ స్థాయి లేదు, అంత ప్రజాదరణ లేదు. అది కూడా కలిసి వచ్చినటువంటి అంశం. భాజపా కంచుకోటలో ఓటర్లు మార్పు కోరుకోవడం అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కదా, వాళ్ళు కూడా, అది కూడా బీజేపీ గెలుపునకు కారణమని చాలామంది అంటున్నారు. ఆ తర్వాత ఆర్జేడీ ఓటర్ బేస్లో కూడా చీలిక, అది ప్రశాంత్ కిషోర్కి ఉపయోగపడింది. అగ్రవర్ణాల్లోని కొంతమంది, అలాగే ముస్లిం యాదవ్ ఓటర్లలోని కొంతమంది ఆయన వైపు మొగ్గు చూపారంట. భాజపాకు వ్యతిరేకంగా ఎలాగూ కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్ సంబంధిత పార్టీలు ఎలాగూ గెలవు కనుక అదేదో మనం ఈయనకి వేసేస్తే మన పడుంటాడు అని చెప్పేసి ఈయనకి మైనారిటీ ఓట్లు కూడా బాగానే పడ్డాయి. సో మొత్తంగా ఆ విధంగా 18,000 ఓట్ల పైచులకు మెజారిటీ ఆయన గడించాడు. ఆ తర్వాత మిగతా 2 స్థానాల విషయానికి వస్తే, అటు గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. మంజల్పూర్ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి సతీష్ పటేల్ విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన బిఖాభాయ్ రబారీ మీద 30,000 పైచిలుకు ఓట్లతో గెలిచారట. ఇక తర్వాత దతియా అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ 6,016 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి భాజపా అభ్యర్థి అశుతోష్ తివారీ మీద గెలిచారు. మొత్తంగా 3 చోట్ల బైపోల్స్ జరిగితే ఒక చోట మాత్రమే బీజేపీ గెలిచింది. మెయిన్లీ ఈ బీహార్లో గెలిచినటువంటి గెలుపు ఏదైతే ఉందో యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.